సజీవులే కదా నిన్ను స్తుతించేది. నేను ఈ దినమున సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మనకున్న సమస్యలు, బాధలు, ఇబ్బందులు, అపజయాలు తలంచి ఎందుకు నేను బ్రతికి ఉన్నాను అనుకునే ప్రతి సహోదరి సహోదరుడికి నేను ప్రేమపూర్వకమైన హెచ్చరిక. సజీవముగా ఉన్నాము అంటే మన ద్వారా దేవుని మహిమపరచటానికి, దేవుని కార్యములను మన జీవితంలో అనుభవించటానికి వీలవుతుంది. పాతాళములో దేవునికి స్తుతి కలుగదు. మనము జీవించి ఉన్నంత వరకు మాత్రమే అపజయము జయముగా మార్చబడే ఓ అవకాశం రావచ్చు. మన బ్రతుకు కాలంలో అవమానాలన్నీ ఘనతగా, పూదండనగా మారే అవకాశాలు రావచ్చు. మన బ్రతుకు కాలంలో కీడు మేలుగా మార్చబడే ఓ అవకాశం మనకు కలగొచ్చు. కానీ అంత మాత్రాన కీడు, అపజయము, అవమానాలను చూసి మన బ్రతుకునే ముగించుకుంటే ఇక మనకు ఛాన్సెస్ లేవు. ఎందుకంటే పాతాళములో దేవునికి స్తుతి కలుగదు. మన జీవితానికి మరొక అవకాశం అనేది ఇక భూమి మీద లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? నేను ఈరోజు బ్రతికి ఉన్నాను, సజీవముగా ఉన్నాను అంటే కేవలం నీ కృపేనయ్యా. ఈ సమస్యలు ఏవి నేను ఉన్నతముగా ఎదగకుండా ఆపలేవు, కానీ నా ప్రాణమును నువ్వు కాపాడుతున్నావు చూడు. నా ప్రాణమును నీ కృపలో భద్రపరిచావు చూడు. నేను ఉన్నతంగా ఎదగటానికి మరొక అవకాశం నాకు ఇస్తున్నావని నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని చెబుదామా అందరం? ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. సజీవులే కదా నిన్ను స్తుతించేది. పాతాళములో నీకు స్తుతి కలుగదు. ఈ దినమున నేను సజీవినై నిన్ను స్తుతించుచున్నాను అని మరొకసారి మీరు మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి కృతజ్ఞతలయ్యా. మరణము ద్వారా సమస్యలకు పరిష్కారము కలుగుదని, జీవించుట ద్వారా అపజయమును జయముగా మార్చుకోవచ్చని, ఈ బ్రతుకు కాలములో నీ నామానికి మహిమకరముగా మేము బ్రతికే మరొక అవకాశం మా బ్రతుకులో అనుగ్రహింపబడుతుందని, సజీవులుగా మమ్మలను కాపాడుతున్నందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అపజయమును చూసి మా జీవితాన్ని ముగించుకోవటానికి వీల్లేదు. అవమానమును చూసి పారిపోవడానికి వీల్లేదయ్యా. కీడును చూసి కృంగిపోవడానికి వీల్లేదయ్యా. జీవితము ఇచ్చిన మీ కొరకు మేము ఏదైనా చేయగలము, సాధించగలము, బ్రతకగలము, వీటన్నిటిని అధిగమించగలము అనే గొప్ప నిరీక్షణను, ధైర్యమును ప్రతి హృదయములో నింపుమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా గొప్ప ధైర్యముతో నింపండి, నిరీక్షణతో నింపండి, విశ్వాసముతో నింపండి నాన్న. వారి జీవితంలో ఏదైతే కోల్పోయి ఉన్నారో, పోగొట్టుకున్నారో, మరలా పొందుటకు నాయన మరొక అవకాశం మీరు ఇస్తున్నారని, ప్రతి దినము మీరు మాకు ఒక అవకాశముగా ఇస్తున్నారని గ్రహించున్నట్లుగా మీ కృప దయచేయమని వేడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. సజీవముగా ఉన్నాము అంటే ఇదే మనకు గొప్ప అవకాశాలు ప్రభు మనకిస్తున్నాడు. ఈరోజు మనము జయము పొందటానికి, దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి, శత్రువుపై విజయము చూడటానికి ఒక అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు అని. మరి దేవుడిచ్చిన ఈ రోజుని నువ్వు ఎలా వాడుతున్నావు? దేవుడిచ్చిన ఈ రోజును నీ జీవితంలో ఎలా నీవు వినియోగించుకుంటున్నావో ఆలోచించు. వ్యర్థం చేసుకోవద్దు. సమయం ఆయన ఇవ్వకపోతే, మనకు భూమి మీద సమయం ఆయన మనకి ఇవ్వకపోతే మరో క్షణం మనకు భూమి మీద లేదు అని గుర్తించి, ఈ దేవుని వలన ఇవ్వబడిన ప్రతి క్షణము ఆయన కొరకే బ్రతుకుదాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.